ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, మనకు ఈరోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు సంబంధించి కేసు హియరింగ్ ఉంది. సో మరి కేసు హియరింగ్ ఏ టైంకి ఉంది, అదేవిధంగా కాజ్ లిస్ట్లో ఎన్నో నెంబర్గా లిస్ట్ అయిందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇది అఫీషియల్ వెబ్సైటు. వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్పై క్లిక్ చేసి కూడా మీరు చూడవచ్చు. సో లింక్పై క్లిక్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కాజ్ లిస్ట్ అని కనబడుతుంది కదా. సో కాజ్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ ఏంటంటే లైవ్ స్టేటస్ ఆఫ్ కాజ్ లిస్ట్ అని ఉంది కదా. సో దీనిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మన కోర్టు హాల్ నెంబర్ వచ్చేసి 33. సో ఓకే. సో ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసినట్టయితే మనకు డౌన్లోడ్ అని అడుగుతుంది. సో డౌన్లోడ్ చేసేయండి. సో మనకి లిస్ట్ అనేది డౌన్లోడ్ అయింది చూడండి. సో ఇక్కడ జస్టిస్ నేమ్ కూడా ఇవ్వడం జరిగింది. ద హానరబుల్ శ్రీ జస్టిస్ అభినంద్ కుమార్ షావ్లి గారు. ఓకే. సో అభినంద్ కుమార్ షావ్లి గారు మనకు వాదనలు విననున్నారు. ఓకే. మన కేసు నెంబర్ కనుక చూసినట్టయితే సో 115గా ఉంది. ఓకే. సో ఒక్కసారి మనం చూద్దాం. సో ఇక్కడ కనుక మనం చూసినట్టయితే 115గా మనకు లిస్ట్ అయింది. ఓకే. సో ఎస్ రాహుల్ రెడ్డి అని ఇవ్వడం జరిగింది. ఎస్ రాహుల్ రెడ్డి గారు. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ జీపీ ఫర్ పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ అని ఇవ్వడం జరిగింది. సో వరంగల్ వచ్చింది కేసు. సో మధ్యాహ్నం 2:15 కేసు హియరింగ్ ఉంది. ఓకే. సో ఇక్కడ మిగతా కేసు కూడా ఉండడం జరిగింది. ఒకసారి చూడండి. ఓకే. సో మరి ఇవాళ చూడాలి మరి ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందా రాదా. ఓకే. సో ఇదైతే మనకు ఉన్నటువంటి అప్డేట్ ఫ్రెండ్స్. సో మళ్ళీ ఈ కేసుకు సంబంధించిన అప్డేటు ఏం జరుగుతుందని చెప్పి సో మళ్ళీ నేను ఈవినింగ్ వరకు వీడియో మీకు అందజేస్తాను. ఓకే ఫ్రెండ్స్.